నారావారి సారాలీలలు అన్నీ ఇన్ని కావు. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన ముందు చూపున్న నేత, మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్న హైటెక్ విజనరీ, చీకటి జీవోలతో కనికట్టు చేయగల సమర్థుడు, చీకటి జీవోల కోసం మంత్రివర్గాన్ని సైతం బురిడీ కొట్టించగల నేర్పరి, ఒక్క కలంపోటుతో 5,000 కోట్లు కొల్లగొట్టగలిగిన విజ్ఞాని, లేని మద్యం స్కామ్ను సృష్టించగల మేధావి, మద్యం మాటున 15 ఏళ్లలో లక్షల కోట్లు దోచేసిన ధీశాలి, ఖజానాకు గండి కొట్టి బినామీలకు అస్మదీయులకు దోచిపెట్టగల అతిరథ మహారథుడు. ఇదంతా ఒక్క చంద్రబాబు గురించే. మద్యం వ్యాపారం గురించి, అది ఇచ్చే అవినీతి కిక్కు గురించి చంద్రబాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఊరూరా వాడవాడ, బడి ముందు, గుడి ముందు, ఇంటి ముందు, కంటి ముందు మందు అమ్మే దుకాణాలు వెలిశాయంటే అది మన బాబుగారి ఘనతే. వీధి వీధికి, సందు సందుకు బెల్ట్ షాపులతో ఉపాధి మార్గాలు దొరికాయంటే అది మన బాబుగారి ఘనతే. మందు షాపుల ముందు మందుబాబులకు ముందుగా మందులోకి కావలసిన చీకులమ్మే దుకాణాలతో రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారిందంటే అది మన బాబుగారి ఘనతే. అంతేనా, ఒక్కో మద్యం దుకాణం ముందు చిన్న చిన్న వ్యాపారాలతో ఉద్యోగ ఉపాధి కల్పన జరిగిందంటే అది కూడా మన బాబుగారి ఘనతే. ముందు చూపుతో ఇంతటి గొప్ప మద్యం వ్యాపారం చేసిన బాబుగారికి ఈ 15 ఏళ్లలో దక్కింది ఏదో కాస్త అటు ఇటుగా లక్షల కోట్లు, అంతకు మించి ఏమీ లేదు. 2014-19 మధ్య జస్ట్ 25,000 కోట్లు మాత్రమే దోచేశారు. దశాబ్దాలుగా సాగించిన అక్రమ మద్యం వ్యాపారంలో పొరపాటున 2023లో పట్టుబడిపోయారు. కేసు నమోదైంది, ప్రస్తుతం బెయిలుపై బయట తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తి తన కుంభకోణాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు లేని మద్యం స్కామ్ సృష్టించారు. అద్భుతమైన కథ అల్లారు. దానికి తగ్గట్టుగానే సిట్ అధికారులు కేసులు నమోదు చేయటం, వాంగ్మూలాలు రికార్డు చేయటం, ఛార్జ్ షీట్లు వేయటం చకచకా జరిగిపోతోంది. లేకపోతే ఏంటి సార్, అసలు స్కామే జరగనప్పుడు డబ్బు ఇచ్చేదెవరు, తీసుకునేది ఎవరు? ఎవరి ఆస్తులో చూపిస్తూ ఇవి మీవేనంటూ అభూత కల్పనలు. అలాగైతే ఈనాడు రామోజీ, ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడు వీళ్ళందరూ బాగా డబ్బున్నోళ్లే కదా. అంటే బాబుగారి పాలసీ ప్రకారం చూసుకుంటే వీళ్ళందరూ బాబుగారి బినామీలే అవుతారు కదా. వాళ్ళ సంగతి తర్వాత మాట్లాడుకుందాం. చంద్రబాబు మద్యం స్కాములకు మూల విరాట్టు ఆయనే అని చెప్పడానికి ఓ 10 ప్రశ్నలకు మనకు సమాధానం దొరికితే అసలు విషయం తెలిసిపోతుంది. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 2014లో బెల్ట్ షాపులు రద్దు చేస్తానని హామీ ఇచ్చి 50,000కు పైగా బెల్ట్ షాపులను తెరిచిన మద్యం మూల విరాట్టు మీరే కదా బాబు. క్వశ్చన్ నెంబర్ 2. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉంటే 5 డిస్టిలరీలకే 69% ఆర్డర్లు ఇచ్చి లంచాలు మింగిన మద్యం మూల విరాట్టు మీరే కదా బాబు. క్వశ్చన్ నెంబర్ 3. క్యాబినెట్ను బురిడీ కొట్టించి ఆర్థిక శాఖను కాదని ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ చీకటి జీవో రిలీజ్ చేసిన మద్యం మూల విరాట్టు మీరే కదా బాబు. క్వశ్చన్ నెంబర్ 4. మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి ఖజానాకు 5,200 కోట్లు గండి కొట్టిన మద్యం మూల విరాట్టు మీరే కదా బాబు. క్వశ్చన్ నెంబర్ 5. ఎంఆర్పీ కంటే 20% అధిక ధరలకు మద్యం విక్రయించి 5 ఏళ్లలో 20,000 కోట్లు కొల్లగొట్టిన మద్యం మూల విరాట్టు మీరే కదా బాబు. క్వశ్చన్ నెంబర్ 6. అటు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి ఇటు ఎంఆర్పీ కంటే అధిక రేట్లకు విక్రయించి 25,000 కోట్లు దోచేసిన మద్యం మూల విరాట్టు మీరే కదా బాబు. క్వశ్చన్ నెంబర్ 7. నీ పార్టీ నేతలకు చెందిన 14 డిస్టిలరీలకు ఎడాపెడా అనుమతులిచ్చి మొత్తం 20 డిస్టిలరీలను ఎంపానల్ చేసిన మద్యం మూల విరాట్టు మీరే కదా బాబు. క్వశ్చన్ నెంబర్ 8. రాష్ట్రానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ని డప్పు కొట్టుకుంటూ ఊరు పేరు లేని లిక్కర్ బ్రాండ్లను తీసుకొచ్చిన మద్యం మూల విరాట్టు మీరే కదా బాబు. క్వశ్చన్ నెంబర్ 9. రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులను ల్యాండ్ మార్కులుగా, చీకులమ్మే బండ్లను కేర్ ఆఫ్ అడ్రస్లుగా మార్చేసిన మద్యం మూల విరాట్టు మీరే కదా బాబు. క్వశ్చన్ నెంబర్ 10. 2014-19 మధ్య 25,000 కోట్ల అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోయి ప్రస్తుతం బెయిలుపై బయట తిరుగుతున్న మద్యం మూల విరాట్టు మీరే కదా బాబు. ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే అసలు ఎవరు మద్యం స్కాములకు మూల విరాట్ అనేది చాలా క్లియర్గా మనకు అర్థమైపోతుంది.